హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. ఈరోజు అయితే తిరుపతి పోదామని బయలుదేరినాం. హైదరాబాద్లో మావాడు ఉండు, వాడిని కలుసుకొని వెళ్ళిపోవాలి. రైల్వే స్టేషన్కి వచ్చినాం. ఆడ కనిపిస్తుంది చూడు, ఆడే మావాడు. ఆయనకి పిచ్చి పిచ్చి డౌట్లన్నీ వస్తాయి. ఇక్కడ ఊరికే పోదాం దారా అంటే వాడు పోయి ఆ రైల్వే స్టేషన్లో వాళ్ళతోటి మాట్లాడుకుంటున్నాడు. ఇంకా దగ్గరికి వచ్చిన తర్వాత ఇద్దరం కలిసి ఎస్కలేటర్లో కలిసి పైకి వెళ్ళిపోయినాం. మాకు 5 నెంబర్లో వచ్చింది కదా స్టేషన్లో ఈరోజు బండి. నిమ్మలంగా ఎస్కలేటర్లో పోయి ప్రశాంతంగా రైల్లో కూర్చున్న తర్వాత ఇప్పుడే వచ్చేసినాం. దిగిన మార్నింగ్, ఇది ఎర్లీ మార్నింగ్ 3 o'clock తిరుమల కమాన్ దగ్గర అల్పిరి మెట్లు ఉంటాయి అక్కడ దగ్గర. మీ అందరు తెలిసిందే కదా, తిరుపతి ఇలా ఓనర్లు ఎవరు ఉన్నారు, అందరు చూసిన వాళ్ళే ఉంటారు. చిన్న సెల్ఫీ దిగుదామని వచ్చి ఒక చిన్న వీడియో తీసుకొని దేవుడి దగ్గర అటు ఇటు చూసుకుంటూ అల్పిరి దగ్గర మెట్లు ఎక్కేటప్పుడు పైకి బ్యాగ్ వేయడం వస్తాం, మన నడుచుడే ఎక్కువ అనుకొని లైన్లో నిలబడ్డాం. దర్శనానికంటే ఎక్కువైంది. ఇక్కడ 1 గంట సేపు పట్టింది బ్యాగులు ఇస్తానికే. నుంచి బయటకు వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి చాయ్ తాగుదామని చాయ్ దగ్గర పోయినాం. నిజం చెప్తున్నా, చాయ్ అయితే అస్సలు బాగాలేదని చెప్పింది మావాడు. నేను చాయ్ తాగుదాం అనుకున్నా, మనకు అస్సలు అలవాట్లేదు చాయ్ తాగుదామని. అది బాగాలేదని చెప్పేసరికి నేను చాయ్ 10 రూపాయలు అక్కడ పెట్టేసి వెళ్ళిపోయినాం. అల్పిరి మెట్ల దగ్గరికి వచ్చినాం ఇప్పుడే. జనం అయితే ఫుల్లురు కాక మామూలుగా లేదు అసలు. ఎక్కుతుంటే మామూలుగా లేదు అసలు. చూడు జనం ఎట్లురు అల్పిరి మెట్ల దగ్గర. చాలాసేపు వెయిట్ చేసి దగ్గరికి వచ్చేసి దండం పెట్టుకొని మెట్లయితే స్టార్ట్ చేసినాం ఎక్కడం మెల్లమెల్లగా. కొంచెం దూరం వచ్చిన తర్వాత ఇక్కడ దేవుడు ఉన్నాడు. ఇక్కడ గుడి దగ్గర మెల్లగా దేవుడికి దండం పెట్టుకొని, ఇక్కడ అమ్మవారు ఉన్నారు, ఆమెకు దండం పెట్టుకొని కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇక్కడ చెప్పుల పర్వతం ఉంటుంది కదా. ఇక్కడ నెత్తిన చెప్పులు పెట్టుకొని దిగుదామని చెప్పేసి లోపల పోయినాం. ఆడ క్రౌడ్ ఉంది. మేము ఎంతసేపు నిలబడ్డా మాకు ఇస్తలేడు. దండం పెట్టుకొని మెల్లగా వెళ్ళిపోయినాం. మళ్ళా వీడియో చూపిస్తున్నా చూడు, మీకు దేవుడు కనిపిస్తుండే ఇక్కడ కనిపిస్తా చూడగా లోపల. పోతుంటే జింకలు కనిపిస్తున్నాయి. మెట్లగుంట పోతుంటే జింకలు. దుప్పి మామూలు లేదు, పెద్దగా ఉంది. మన ఎద్దే ఉంది ఈ దుప్పి అయితే. అంత పర్సన్ అవుతారు. జనాలకు ఎంత చెప్పినా దాంట్లోకి తీసుకుపోయి అవి తినబెడుతున్నారు. ఆడ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు, దాంట్లో కాడికి పోవద్దు పెట్టొద్దు అని చెప్పినా కానీ అట్లా ఇస్తున్నారు. ఇప్పుడు జనాలు ఎట్లా పోతారు. కొంతమంది అయితే బొట్లు పెట్టుకుంటూ వస్తున్నారు. నేను పరిచయం అయినా నాకు మామూలు ఎక్కుతుందికే చెమటలు పట్టిపోతున్నాయి. జనాలు మాత్రం కొంతమంది వాళ్ళ భక్తికి మొక్కాలి అసలు. బొట్లు పెట్టుకుంటూ, కొందరైతే అవి ఆగరపత్తులు వెలిగించుకుంటూ, ఆరతి కప్పుర బిళ్ళలు వెలిగించుకుంటూ వస్తున్నారు. కొందరైతే మొక్కల మీద వస్తున్నారు. నేనైతే పరిచయం అయిపోయినా. హనుమాన్ గుడి దగ్గరకు వచ్చినాం ఇప్పుడే. హనుమాన్ గుడి దగ్గర దండం పెట్టుకొని మధ్యలో పోతుంటే లొకేషన్ అయితే మామూలుగా లేదు అసలు. తిరుపతి లొకేషన్ పిచ్చోళ్ళు అయిపోయాను నేనైతే. అసలు లైవ్లో చూస్తే ఇంకా మస్తుండే. మొక్కాల పర్వతం కనిపిస్తుంది అక్కడ. ఇప్పుడు నెక్స్ట్ ఆడికి వెళ్ళేది ఇదే మొక్కాల పర్వతం. మొక్కాల పర్వతం కాడ దండం పెట్టుకొని వీడియో తీస్తున్నా చూడండి అందరు ఒకసారి. ఓం నమో వెంకటేశాయ అనుకొని మెల్లగా దేవునికి దండం పెట్టుకొని చిన్నగా స్టార్ట్ చేసిన మొక్కల మీద ఎక్కుడు. కొంచెం దూరం ఎక్కే వరకల్లా సరిపోయింది. నేను ఒక 10 మెట్లు ఎక్కిన అంతే. 10 మెట్లు ఎక్కే వరకల్లా సరిపోయింది. కొందరైతే కింద నుంచి మొక్కల మీద వస్తారు, కొంతమంది ఈ నుంచి మొక్కలతోటి పై వరకు ఎక్కిరు. ఈ నుంచే నేను ఒక 10 మెట్ల వరకు ఎక్కి, వెంకటేశ నాకు మస్తు అయింది స్వామి, ఏమన్నా తప్పుండ క్షమించి అనుకొని ఎక్కేసిన. తర్వాత మావాడు కూడా దండం పెట్టుకొని వాడెక్కిండు. వాడో 10 మెట్లు ఎక్కిండు. సరిపోయింది ఇద్దరికి. 10 మెట్లు ఎక్కేసి మధ్యలో ఇట్లా ఉంటుందిగా ప్లేస్ ఖాళీగా మంచిగా దండం పెట్టుకుని పైకి అయితే వచ్చేసినాము. మొత్తానికి ఇంతసేపు ఎక్కిందంతా ఒక్కసారి పైకి వస్తే అంతా మర్చిపోతాం. మామూలుగా లేదు. పైకి వచ్చిన తర్వాత ఇదే లాస్ట్. దండం పెట్టుకుని అయ్యా వెంకటేశ వచ్చిన నీ దగ్గరికి అని చెప్పేసినాం. ప్రశాంతంగా రూమ్ పోయి స్నానం చేయాలని చెప్పేసి రూమ్ తీసుకున్నాం. తర్వాత అన్నప్రసాదం దగ్గరికి పోయినాం. అన్నప్రసాదం అయితే అసలు మామూలుగా లేదు. జనాలు చూడు ఎట్లూరో క్రౌడ్. మేము పోయిన రోజు అయితే ఫుల్ క్రౌడ్ ఉండే, మస్తు అనిపించింది అసలు క్రౌడ్ అయితే. అన్నం పెడుతుంటే మేము వీడియో తీస్తుంటే ఆయన ఏమంటుండే వీడియో తీయొద్దని చెప్పిండు. అయినా సరే నేను అట్లే తీసిన. నా దగ్గరికి వచ్చి చెప్పినాక కూడా నేను అట్లే తీసిన. ఎందుకంటే చూడాలి కదా అందరు, కొంతమంది చూడాలి ఉంటారు. మేము పోయిన రోజు క్యాబేజీ చట్నీ పరమాన్నం అయితే పెట్టిరు. నిజంగా చెప్తున్నా, నేనైతే చాలా తృప్తిగా తిన్నా. అసలు టేస్ట్ అయితే మస్తు అనిపించింది నాకు, మామూలుగా అనిపించలేదు. చాలా బాగుంది అసలు. స్టమక్ ఫుల్ అయినట్టు అనిపించలేదు. రసంతో సాంబార్ తోటి తిన్నాం. లాస్ట్లో కొంచెం పెరుగుతోటి తినేసినాం లైట్గా. నాకైతే మస్తు అనిపించింది. మస్తు ఎంజాయ్ చేసినాను తిరుపతి ట్రిప్ అయితే.
లాస్ట్కి ఇక్కడ మ్యూజిక్ ఉంటుంది చూడు, మనకు ఎస్ఎస్టి అది టీటీడీ ఛానల్ ఉంటుంది చూసిరా, ఇక్కడ మ్యూజిక్ అవన్నీ వస్తాయి చూడు, ఇక్కడ నుంచే వస్తాయి. ఇదే ప్రత్యక్ష ప్రసారం. మేము అక్కడికి వెళ్ళాం. గుడి మాత్రం నైటు మస్తు అలంకరించారు. వెంకటేశ అసలు మైమర్చిపోతారు. అసలు ఏది ఉన్నా ఇక్కడికి వస్తే చూస్తే అసలు రాబుద్ది అనిపించదు. అసలు అంత బాగుంటుంది. ఇప్పుడు విజిట్ చేసిన వాళ్ళు చూడండి, అసలు నైట్ పూట చూడాలి, ఇంకా ఎక్సలెంట్ ఉంటుంది. ఇగో చూడండి. థ్యాంక్ యూ అందరికీ.